మీ పిల్లల్ని క్రియేటివ్ థింకర్స్ గా పెంచాలనుకుంటున్నారా? చాలా మంది క్రియేటివిటీ అంటే ఏదో ఆర్టిస్ట్ కో లేకుంటే వేరే రంగాలకు మాత్రం ఉంటే చాలు, అందరికి అవసరం లేదనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఆ క్రియేటివిటీ స్కిల్ ఉండాలి. అందుకోసం నేను మీకు ఈ 3 టిప్స్ చెప్తానండి. ఫస్ట్ వన్, ఈ రోజు నుంచి వాళ్ళని ఎంకరేజ్ వాట్ ఇఫ్ క్వశ్చన్స్. అంటే వాట్ ఇఫ్ అనే క్వశ్చన్ వచ్చే విధంగా వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగండి. వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో ఎలక్ట్రిసిటీ? ఒకవేళ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలా ఉంటుంది? ఒకవేళ టెక్నాలజీ లేకుంటే మనందరూ ఎలా ఉండేవాళ్ళు? ఒకవేళ కెమెరా అనేది లేకపోతే మనం ఎలా ఉంటాం? అలా వాట్ ఇఫ్ క్వశ్చన్స్ అడగండి. వాళ్ళు కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టి ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళ థాట్స్ నుంచి వాళ్ళ క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా మంది పేరెంట్స్ ఇంప్లిమెంట్ చేయాలి. గివ్ దెమ్ ఓపెన్ ఎండెడ్ మెటీరియల్. అంటే మామూలుగా మనం ఎలా ఇస్తామంటే ఒక బొమ్మ ఇచ్చి ఇది డ్రా చేయమని చెప్తూ అంటుంటాం. అలా కాకుండా ఒక పేపర్, క్రేయాన్స్, కలరింగ్స్ అన్ని ఇచ్చేసి నీకు ఏదనిపిస్తే క్రియేటివ్ గా డ్రా చేయి. అప్పుడేమవుతుందంటే వాళ్ళు కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఇన్నోవేటివ్ ఏదైనా థింక్ చేయాలన్న థాట్ వాళ్ళలో స్టార్ట్ అవుతుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, లెట్ దెమ్ లీడ్. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే నాన్న ఈ విషయం నేను చూసుకుంటా, ఇవన్నీ నేనే చూసుకుంటాను. కానీ ఏదైనా చిన్న ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నప్పుడు మొత్తం వాళ్ళని ప్లాన్ చేసే విధంగా, చిన్న పార్టీ జరుగుతున్నప్పుడు వాళ్ళని ప్లాన్ చేసే విధంగా, ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేసే విధంగా, ఇలా చిన్న చిన్న విషయాలు వాళ్ళకి అప్పగించే విధంగా చేయడం వల్ల వాళ్ళు దాన్ని లీడ్ చేస్తున్నప్పుడు రిసోర్సెస్ తగ్గినా, ఏదైనా ఇష్యూ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా ఎలా సాల్వ్ చేయాలో అలా వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది. సో మీ పిల్లల్లో క్రియేటివిటీ పెంచాలంటే మీరు ఎటువంటి టెక్నిక్స్ అప్లై చేస్తున్నారు? కుదిరితే ఈ వీడియోని వీలైనంత మంది పేరెంట్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.